విజయవాడ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ని కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ని రఘువీరా పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్నారు. చెత్త నుంచి వస్తున్న పొగ వాసన వల్ల వేలాది మంది అనారోగ్యం పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు రఘువీరా. ఇక్కడ ఈ డంప్ యార్డు వెంటనే తరలించాలి అనేటువంటి దానికంటే స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇక్కడున్న భూమిని ఏ విధంగా కబ్జా చేయాలి అనేటువంటి దాని మీద వాళ్ళు దృష్టి సారించినారు. సో మొత్తం వాళ్ళ చేతికి ఈ భూమి వస్తుంది అని ఖరారైతేనే ఈ డంప్ యార్డు షిఫ్ట్ అయ్యేటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ నేను వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమవుతున్నటువంటి కూడా ఇప్పటికే ఒక 3 ఎకరాలు వేరే అలాట్ కూడా చేయించినారు. అప్పుడే వాళ్ళతో కమిషన్ డబ్బులు కూడా నొక్కేశారు, ₹1,00,00,000. ఈ విధమైనటువంటి జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రజల పక్షాన్ని నిలబడడానికి కోసం ఈరోజు నన్ను కూడా ఇక్కడ తీసుకొచ్చాం. మేము చేస్తున్నటువంటి డిమాండ్, గతంలోనే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. 20-25 సంవత్సరాల క్రితం ఈ డంప్ యార్డు ఆ రోజు ఊరి బయట ఉండింది, ఇది సిటీ బయట ఉండింది. ఈరోజు ఈ డంప్ యార్డ్ చుట్టూ 4-5 కిలోమీటర్లు ఇళ్ళు వచ్చేసినాయి. దీన్ని 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళాలి. 3 స్థలాన్ని కేటాయించడం కూడా ఐడెంటిఫై కూడా చేయడం జరిగింది. ₹40 కోట్ల డబ్బులు కూడా దీనికోసం కేటాయించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ రోజు విష్ణు గారు ఎమ్మెల్యేగా ఉండి వెంటబడి తీసుకున్నారు. రెవెన్యూతో ఆ డబ్బు కూడా డిపాజిట్ కూడా చేయడం జరిగింది. మరి దాన్ని అమలు పరుస్తామని తెలుగుదేశం పార్టీ మాకు ఎమ్మెల్యేగా ఓటేయండి, ఎంపీగా ఓటేయండి, మా ప్రభుత్వం వస్తే 2 మాసాల్లో షిఫ్ట్ చేస్తామన్నారు. 3 సంవత్సరాలైనా కాకపోవడం అనేటువంటి దుర్మార్గమైంది. అందులో నెల రోజులుగా భయాందోళనలతో ఉన్నారు ఇక్కడ.